హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనం ఈరోజు వచ్చేసి 2 టైప్ జరదోస్తో స్టిచ్ అనేది వేసేసుకుందాము. చూసారు కదండి, ఇవి జరదోస్ వచ్చేసి మనకు సాదా జరదోసి అలాగే నక్షి జరదోసి, ఓకేనా, కట్ జరదోసి అంటారు. ఇక్కడ మనం లీఫ్ స్టిచ్ అనేది వేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా మనము లీఫ్ స్టిచ్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ చేసుకున్న తర్వాత పైన ఉంది కదా మనకు, ఇక్కడ కింద కాకుండా పైనుంచి అనేది స్టిచ్ అనేది వేసుకున్నాం. మనం ముందు వీడియోలో వేసుకున్నాం కదా బీడ్స్తో, సేమ్ అండి అలాగే వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకుందాము. ఇక్కడ చూడండి, పైన వేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ అనేది మనము ఇప్పుడు థ్రెడ్ అనేది వేసుకుందాము. మళ్ళీ అలాగే చిన్న లాక్ అనేది వేసుకుందాము. చూసారు కదండి, ఇలా గోల్డ్ కలర్ తీసుకున్నాను, నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను, మిషన్ థ్రెడ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను సాదా జరదోసి తీసుకున్నాను, 1/2 ఇంచ్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ జరదోసి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, నేను 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ అనేది సేమ్ అండి, ఇలా అనేది మనము తీసుకున్న తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుందాము. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. మళ్ళీ ఒక చిన్న లాక్ లాగా వేసుకుందాము. అలాగే రైట్ సైడ్ వేసుకుందాము. ఇలా రైట్ సైడ్ అనేది వేసుకుందాము. 2 స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ జరదోసి అనేది వేసుకుందాము. ఓకేనా, మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం వీడియో లేట్ అయిందండి. చూసారు కదా, ఇలా అనేది మనం వేసుకుందాము. ఒకే సైడ్ అయినా వేసుకోవచ్చు, లేదా మనం ఇట్లా 2 సైడ్ అయినా వేసుకోవచ్చు అండి, ఆ సైడ్ ఈ సైడ్ బాగుంటుంది మనకు. లీఫ్ స్టిచ్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. ఇలా ఫ్లవర్ దగ్గర వేసుకున్నా చాలా బాగుంటుంది, నెక్ దగ్గర కానీ ఇలా డిజైన్స్ వేసుకుంటే కానీ మనకు. ఓకేనా, ఇలా హ్యాండ్స్కి అయినా కానీ మనము ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, అక్కడ వేసుకున్న ఇది ఇలాంటివి లీఫ్ స్టిచ్ అలాగే మనకు చాలా బాగుంటుంది. ఫ్లవర్ స్టిచ్ వేసుకున్నామంటే జరదోస్తో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది మొత్తం ఇలాగే క్లిక్ చేసుకోవాలి. ఆ సైడు ఈ సైడ్ వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. చాలా బాగుంటుంది మనకు స్టిచ్ అనేది వేసుకున్నామంటే, ఇలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. చూసారు కదా, సేమ్ అండి ఇలాగే వేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ తీసుకున్నామంటే కరెక్ట్గా మనకు అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, సరిపోతుంది. లేదా మనం సైజు పట్టేసి చేసుకోవచ్చు, కట్ చేసుకొనేసి. ఇక్కడ మనకి ఎంత సైజు పడుతుందని చూసేసుకునేసి సేమ్ అన్నీ అలాగే కట్ చేసుకోవచ్చు ఈక్వల్గా. ఓకేనా, ఇలాగనేది మొత్తం వేసుకుందాము. చూసారు కదండి, మనం ఇలా ఫిల్ చేసుకుంటాం అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు లీఫ్ స్టిచ్ అనేది. మనము ఆ సైడ్ ఇలా వేసుకుంటూ ఫుల్ వేసుకున్న తర్వాత మనం మధ్యలో కానీ మళ్ళీ మనం జరదోసి పెట్టేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఇక్కడ చూపించేస్తాను. ముందు వీడియోలో వచ్చేసి నేను చిన్నది వేసాను కదా లీఫ్ స్టిచ్ అనేది, మనం 1 సైడే వేసుకున్నాం కదా క్రాస్గా. అలాగే ఇక్కడ వచ్చేసి మనం డబుల్ సైడ్ వేసుకుంటున్నాము. ఇక్కడ స్మాల్ది వేసాం కదా, ఇక్కడ అనేది చాలా బాగుంటుంది. ఇలాగని వేసుకున్నా అలా వేసుకున్నా కానీ చిన్న చిన్న బుటీస్లాకి చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు స్టిచ్ అనేది. చూసారు కదా, ఇక్కడైతే మనకు మొత్తం అనేది ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మధ్యలో స్టిచ్ అనేది ఎలా వేసుకున్నామో చూపిస్తాను. ఇక్కడైతే ఎన్నట్టు వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ ఎన్నట్టయితే వేసుకున్నాను. ఇక్కడ మధ్యలో అనేది జరదోసి తీసుకునేకి థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, జరదోసి అనేది ఇక్కడ పెట్టేసుకునేసి మనకి కిందికి అనేది వేసుకొని ఇక్కడ లాక్ వేసుకుందాము. చూసారు కదండి, చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి ఇట్లా వర్క్ వేసుకున్నామంటే. ఇక్కడ ఎన్నట్టు అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి ఇక్కడ వర్క్. ఓకేనా, నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, నేను కట్ జరదోసి అనేది తీసుకున్నాను, నక్షి అంటారు కదా, ఇలానే తీసుకున్నాము. సరే కదా, కొంచెం కనిపించట్లేదు. చూసారు కదండి, ఇట్లా మనం నక్షి అనేది తీసుకుందాము. ఇక్కడ డ్రా చేసుకుందాం మనము. ఇలా డ్రా చేసుకునేసి ఇక్కడ మనము ఎంత కావాలని తీసుకొని కట్ చేసుకుందాము. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము మధ్యలో నుంచి కిందికి అనేది లీఫ్కి అనేది మనం డ్రా చేసుకుందాము. చూసారు కదా, ఇలా డ్రా చేసుకుందామండి. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత మనము జరదోసి అనేది తీసుకుందాము. ఇక్కడ నుంచి మనకు ఎంత సైజు కావాలనేది అక్కడి నుంచి పైకించి మనకి కిందికి తీసుకుందామండి.
మనకి ఇలా లీఫ్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి లీఫ్ స్టిచ్ అనేది. చూసారు కదా, ఇక్కడ పైనుంచి ఇక్కడ పెట్టుకునేకి మనం ఎంత దూరం కావాలనేది, మనకి ఎంత సైజు కావాలనేది ఇక్కడ చూసేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, మన స్టిచ్ ఫస్ట్ వేసుకోవాలి కదా, అక్కడ మనకు కరెక్ట్గా ఫినిషింగ్ ఎక్కడి నుంచి వస్తుందనేది చూసేసుకొని ఇలా సైజ్ చూసేసుకొని కట్ చేసుకోవాలి. సరే కదండి, ఇలా కట్ చేసుకున్నాను. అలాగే సేమ్ మనకు ఇలా అనేది ఎన్ని కావాలనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పైన అనేది మనము స్టిచ్ అనేది తీసేసుకుందాము. థ్రెడ్ అనేది తీసేసుకునేసి మళ్ళీ చిన్న లాక్లా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ జరదోసి అనేది తీసుకుందాం మనకి ఎంత సైజు కావాలనేసి. ఇక్కడ మనకు చూసారు కదండి, కరెక్ట్గా అక్కడ మనకు థ్రెడ్ అనేది కిందికి లాక్కోవాలి. కిందికి లాక్కున్న తర్వాత ఇలా మనం తీసుకుందాము. అప్పుడు అనేది కరెక్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ స్టిచ్ వేసుకుందాము. లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసుకోవాలండి. థ్రెడ్తో మనం వేసుకున్నాం కదా, సేమ్ అలాగే థ్రెడ్తో వేసుకున్నాము, అలాగే బీడ్స్తో వేసుకున్నాం కదండి, సేమ్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు జరదోస్తో వేసుకుంటున్నాం మనం స్టిచ్ అనేది. చూసారు కదా, సేమ్ అండి అలాగే మనకి ఎంత సైజ్ కావాలో చూసేసుకొని వేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలనేది చూసేసుకొని వేసుకుందాము. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలా అనే స్టిచెస్ ఏం వేసుకోవాలనేసి. మీకు ఫస్ట్ నుంచి వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా అనేది తెలుస్తుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది స్టిచెస్ అని బేసిక్ నుంచి ఉన్నాయండి. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఇలా లెఫ్ట్ రైట్ అనేది సేమ్ అండి. ఇప్పుడు ఇందాక సారా జరదోస్తో వేసాం కదా లీఫ్కి, సేమ్ అలాగే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు జరదోస్తు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి వర్క్ వేసుకున్నామంటే మనము. ఓకేనా, సేమ్ లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటాం కదా, అలాగే మనము ఇలా వేసుకున్న తర్వాత మనం జరదోస్తు చేసుకునేసి మనము కిందకి అనేది వేసుకుందాము. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, ఇలా అనేది మనం మొత్తం వేసుకుందాము. చాలా గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకేనా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వర్క్ అనేది. ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్. ఇలాగే మొత్తం వేసుకుందామండి. మనకు సైజ్ ఎంత కావాలని అంత తీసేసుకోవచ్చు అండి. హాఫ్ ఇంచ్ అని తీసుకోవచ్చు, లేదా 3/4 ఇంచ్ అని తీసుకోవచ్చు అండి. ఓకేనా, లేదు చిన్నది మనకు కావాలంటే చిన్నదంతోనైనా మనకు 1/4 ఇంచ్ అయినా కట్ చేసుకునేసైనా వేసుకోవచ్చు, మనకు చిన్న లీఫ్ కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే ఎన్నోట వేసుకుందాము. లీఫ్ స్టిచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనకు 2 టైపు జరదోస్తో లీఫ్ స్టిచ్ అనేది ఎలా వేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.